మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ప్రస్తుతానికి ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇక్కడ నుంచి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు పోటీ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఎక్కువగా అవకాశం ఉందనేది తెలుసుకుందాం. టీఆర్ఎస్కి వేయాలని చెప్తాను నేను, ఎందుకంటే కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ అయితే ఓకే అని అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు అంటే ఆయన వల్ల ఏం కాదు కదా, సీఎం రేసులో ఏం లేడు కదా. రామచంద్రరావు గారు ఉంటే అంటే ప్రధానమంత్రిగా అయితేనేమో మన బీజేపీ ఉంటుంది. సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మనం బీజేపీ సపోర్ట్ చేయాల్సిన కాబట్టి ఖచ్చితంగా మేము రామచంద్రరావు గారికి సపోర్ట్ చేస్తామండి. కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారికే వేయాలి. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యేలో ఓడిపోయాడు కదా, అతను ఆ పార్టీ పుట్టిన కంచెలి కాకుండా మామూలుగా అతను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా చాలా రకాల కొడంగల్లో కూడా చాలా అతనికి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క ఆడపడుచు దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కొడంగల్లో రేవంత్ రెడ్డి అంటే అతను ఒక పిఆర్టీ ఉంది అతనికి. కాబట్టి రేవంత్ రెడ్డి వస్తేనే మంచి ఉంటుంది. టీఆర్ఎస్ ఉంటేనే ఫండ్స్ ఇట్లా వస్తాయి. కేసీఆర్ మళ్ళీ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ అదంతా డెవలప్మెంట్ కాదనుకుంటున్నాను. మేబీ టీఆర్ఎస్ వస్తే పక్కా డెవలప్మెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఇన్ని రోజుల నుంచి 2014 నుంచి జూన్ 2 నుంచి కేసీఆర్ వచ్చినాక తెలంగాణ బాగుపడ్డది. ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు స్టిల్ అన్ని అభివృద్ధి పనులు, మంచి పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, కళ్యాణ్, షాదీ ముబారక్ అన్ని అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. ఇంకా కేసీఆర్ ఉంటేనే ఇంకా ముందుకెళ్తుంది తెలంగాణ. థ్యాంక్ యూ. మల్కాజ్గిరిలో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? రామచంద్రరావు బీజేపీ అంటే సెంట్రల్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమైనా ఉన్న ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అట్లా పెట్టి విషయం. ప్లస్ ఆయన కాకుండా ఉండాలంటే ఇక ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దామంటే ఈయన జనసేన పార్టీ నుంచి మహేందర్ రెడ్డికి ఇవ్వడం బెస్ట్. మహేందర్ రెడ్డి గారి సపోర్టే ఉంటుంది నాకైతే. అంటే ఆయన గెలిచే అవకాశం లేదు కదా, ఎక్కువ మంది లేదు, కానీ కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. సో మహేందర్ రెడ్డి గారికి సపోర్ట్, నా సపోర్ట్. మల్కాజ్గిరి ఎంపీగా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ. ఎందుకంటారు? ఎందుకంటే అన్నిటికీ బీజేపీ పార్టీనే బెస్ట్. ఏంటంటే ఈ బీజేపీ పార్టీ ఉంటే మనకు మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఈ బీజేపీ పార్టీ ఈ ఓల్డ్ సిటీకి ఎదిరియాలంటే బీజేపీ పార్టీ ఉండాలి. మన నరేంద్ర మోడీ ఉంటేనే బెస్ట్. మేము బాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా అభ్యర్థి. టీఆర్ఎస్ది కూడా ఏంటంటే కేసీఆర్ మనకు అన్నిటికీ మంచిగానే చేస్తుండు, కానీ మనకు ఏంటంటే బీజేపీ ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు కూడా ఉన్నాడు. దొంగ నా కొడుకులు వేస్ట్ గాళ్ళు. రేవంత్ రెడ్డి ఏంది మనిషి ఆడు. బీజేపీ ఏంటంటే అన్నిటికీ బీజేపీనే బెస్ట్. ఇప్పుడున్న ఎంపీ ఎలక్షన్లో మా అభిప్రాయం ప్రకారం అయితే, ఎందుకంటే స్టేట్లో అదే గవర్నమెంట్ ఉంది కాబట్టి వీళ్ళు ఎంపీలు కూడా వాళ్ళే ఉంటే మనకు సెంట్రల్లో కూడా కొట్లాడి ఫండ్స్ తీసుకురాగలుగుతారని మా అభిప్రాయం. కాబట్టి టీఆర్ఎస్నే ఎక్కువ సీట్లు గెలుచుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. రేవంత్ రెడ్డి నాయకుడు అంటే రేవంత్ రెడ్డి వరకు ఓకే, కానీ ఒక్కడు ఏం చేయగలుగుతాడు? అది కూడా ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉంటే బాగుంటుంది, కానీ ఇక మిగతా నాయకులు అయితే అంత పవర్ఫుల్గా లేరు. సరే, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలబడ్డాడు, ఆయన గెలవడా అనేది తర్వాత, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆల్రెడీ గెలిచినాడు. ఈ ఎంపీ గెలవడా అనేది మనకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి వరకు వ్యక్తిగతంగానైతే ఓకే, కానీ ఆయన ఒక్కడు ఫైట్ చేసి ఏం తీసుకురాలేడు కదా, అది మా అభిప్రాయం. మల్కాజ్గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి అయితే బాగుంటుంది మాకు. రేవంత్ రెడ్డి చురుకైన నాయకుడు, యూత్ మంచిగా మాకు బాగా అనిపిస్తుంది. టీఆర్ఎస్ ఏం అభివృద్ధి అండి? అభివృద్ధి లేదు. చేతల్లో చెప్పడానికి ఏమో చేసేది ఏం లేదు. ఇక్కడ రోడ్లు ఆడినాయి, గతుకులు వెతుకులు అంతా రోడ్డు బాగాలేవు, అన్ని రోడ్లు తోమేసారు ఎక్కడక్కడ. 4 సంవత్సరాలు ఇంతవరకు ఏ అభివృద్ధి లేదు. మల్కాజ్గిరిలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ, ఇక్కడైనా టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయితేనే బాగుంటుందని. అంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకుడు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నాడు, కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఉంది కనుక మనకు ఏ పార్టీ అయితే అది ఉంటే దానికి మనకి ఏమైనా పనులు కావాలన్నా కానీ ఆ అభ్యర్థి గెలిస్తేనే ఏమైనా పనులు జరగడానికి కొద్దిగా ఆస్కారం ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.